హైదరాబాద్ దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ముగ్గురు బాలికలు అకస్మాత్తుగా కనిపించకుండా పోయిన ఉదంతం స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. కుటుంబ సభ్యులకు కనీసం చెప్పకుండా ఇళ్ల నుంచి వెళ్లిపోయిన ఈ ముగ్గురు అమ్మాయిలను సురక్షితంగా కనిపెట్టడానికి పోలీసులు శ్రమిస్తున్నారు. బాధితుల తల్లిదండ్రులు ఇచ్చిన అధికారిక ఫిర్యాదును స్వీకరించిన పోలీసు యంత్రాంగం తక్షణమే అన్ని ప్రధాన రూట్లలో దర్యాప్తును ముమ్మరం చేస్తుంది. దోమలగూడలో ఇళ్ల నుంచి బయటకు వచ్చిన ఈ ముగ్గురు బాలికలు ఏ మార్గంలో వెళ్లారనే కోణంలో పోలీసులు క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభించారు. ఇందులో భాగంగానే హిమాయత్ నగర్ ప్రధాన రహదారిపై ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్లను నిశితంగా పరిశీలించగా బాలికలు అక్కడ ఒక ప్రయాణికుల ఆటోను ఎక్కినట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి. ఆ ఆటో ప్రయాణించిన మార్గాన్ని మరింత ముందుకు ట్రాక్ చేయగా వారు కాచిగూడ రైల్వే స్టేషన్ వెలుపల ఆటో దిగి స్టేషన్ ప్రాంగణంలోకి ప్రవేశించినట్లు రైల్వే స్టేషన్ పరిసరాల్లోని నిఘా కెమెరాల ద్వారా పోలీసులు ధృవీకరించుకున్నారు. ఈ కీలక ఆధారాల సహాయంతో పోలీసులు తమ తదుపరి కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ ముగ్గురు బాలికలు ఉపాధి కోసం హైదరాబాద్ నగరానికి వలస వచ్చిన ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వలస కార్మికుల కుటుంబాలకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ముగ్గురు అమ్మాయిలు తమకు చెప్పకుండా ఇల్లు దాటి వెళ్లిపోవడం, కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద వారి ఆఖరి ఆచూకీ లభించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలకు ఎలాంటి ప్రమాదం వాటిల్లుతుందోనన్న భయంతో కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నాయి.